ఏరా బుద్ధులు కాయ పండా చెప్పరా పిచ్చి సన్నాసి కాయ పండా మొక్కజొన్న పొత్తు. పోన్లే పొత్తు కుదిరింది కదా అమ్మయ్యా. బామా ఆ, లోపలికి వెళ్ళి ఒక కత్తిపేట పట్టరావే, రోకలైనా పర్లేదు. ఇప్పుడు అవి దేనికిరా తిక్క సన్నాసి? నేను చంపేయడానికి. కత్తిపేట అయితే పేక్కొస్తాను, రోకలైతే పచ్చడి చేస్తాను. అదేమిట్రా తింగర కుంక? నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తావా? మీ బంధువుకు ఉత్తరం రాసి ఇంటర్వ్యూ కార్డు తెప్పించి అది కనకదుర్గ మార్చి అంటూ కథలు చెప్తావా? అందులో తప్పేముందిరా? పిల్లనిచ్చి ఉద్యోగం ఇస్తానంటే చేయడానికి దుబ్బడా నీకు? పోమ్మో, చివరి సార్ చెప్తున్నాను విను. నా విద్యను చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తేనే చేస్తాను కానీ ఇలా రికమెండేషన్ల మీద పిల్లల్ని చేసుకునే షరతు మీద వచ్చే ఉద్యోగాలు నేను చేయను కాక చేయను. అలా ఉద్యోగం సంపాదించిన రోజునే నా పెళ్లి గురించి ఆలోచిస్తానే తప్ప ఈ లోపు కాదు. ఈ లోపు నా పెళ్లి గురించి నువ్వు ఇంకొక మాట ఎత్తావో నిన్ను చిత్తుకాయతాలు చెప్పినట్టు చెప్పేస్తాను, జాగ్రత్త. ఓ అబ్బో, ఆ ముక్కు మీద కోపం, ఆ తిక్క తిక్క మాటలు అన్ని తాతగారి పోలికే. చాలే, నోరు మూసుకో. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, ఈ విధవకి ఎక్కడ రాసి పెట్టావు, ఏ ఊళ్ళో రాసి పెట్టావు తల్లి ఉద్యోగం? ఇప్పుడు నేను మీకు రోజు మనం భుజించేటువంటి కాయగూరల్లో ఒకటైనటువంటి వంకాయ బొమ్మ వేసి చూపిస్తా. చూడండి, అందరు ఇక్కడ చూడండి. ఇలా ముందు గీయాలి. క్రీస్తు శకం 1658 నుంచి 1681 వరకు, అంటే ప్రభవనామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి నుంచి విభవనామ సంవత్సర ఆషాఢ బహుళ పంచమి వరకు ఔరంగజేబు ఉత్తర ఇండియా అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా జైత్ర యాత్రలు సాగించాడు. One, two, three, four. 5 క్లెరా, 6 కేశనాడి లేక ఆప్టిక నాడి. ఇక్కడి నుంచి చూడండి, ఇది క్లెరా. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని రెటీనా అంటారు. బాబు గోపి, ఫస్ట్ అవర్ అయిపోయింది, క్లాస్కి వెళ్ళకుండా గోళీలు ఆడుతున్నావా? వెళ్ళాయినా, వెళ్ళు వెళ్ళు. నాకు బాధగానే ఉంది. అబ్బో అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మేస్టారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. రాకూడని టైం ఏం కాదు పటేల్ మేషారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు? గోపి తలపిస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేస్టారు. నోటుకొచ్చిన బూతు కుతలు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో 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 నానా బూతులు తిట్టాడు మేస్టారు. రోలెళ్ళి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మేస్టారు. వాడు మిమ్మల్నే కాదు, హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే చాలు నా సర్వీసులో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తున్నాడు. అవును మేస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను. అందుకే ఈ మధ్య వాడి కంట పడకుండా చెట్ల చాటు నుంచి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూములోకి వచ్చి తగలడుతున్నాను. ఇలా అయితే ఎలా మేస్టారు? వాడు పొగడెత్తడానికి మనం ఏం చేయలేమంటారా? ఏం చెయ్యలేం మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికే మకుటం లేని మహారాజు పెద్దరాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వెధవ కనిపించిన వాడినల్లా కారుకోతలు కూస్తున్నాడు. గతంలో వాడిని మందలించిన పాపానికి 10 మంది మాస్టర్లను ఉద్యోగాల్లో నుంచి పీకేశాడండి రాయుడు గారు. ఆ పిల్ల పోయిన అవధానుల మాస్టర్ని మీరు రోజు చూస్తూనే ఉన్నారు కదా. నాన్న, నన్ను ఒక్కసారి తిట్టు నాన్న. తిట్టవు, తిట్టు. వీడిని మనం ఏం చెయ్యలేం మాస్టారు, ఏమీ చెయ్యలేం. పోనీ ఈ ఉద్యోగాలు వదిలేసి నువ్వు పోదామా అంటే మళ్ళీ ఇంత జీతాలు ఇచ్చే ఉద్యోగాలు మనకి దొరికి చావు. ఇంతే, ఈ జన్మకింతే. ఇదిగో, వాడి గురించి ఎవరితోనూ చెడుగా అనకండి. ఆ మాట తెలిస్తే మండిపడిపోతాడు రాయుడు గారు. నేను ఈ స్కూల్ కాడికి వెళ్ళారని ఇంటో చెప్పు. ఆడికి ఇవాళ డిఓ గారు వస్తానంట. కుక్కలు వచ్చేస్తున్నాయి బాబోయ్, కుక్కలు వచ్చేస్తున్నాయి. కుక్కలు వస్తున్నాయంటే ఆ తిక్క మనిషి కూడా వస్తున్నట్టే లెక్క. పదండి పదండి. ఏమండి పటేల్ మేస్టారు, అమ్మా రుద్రమదేవి, ఈ ప్రేమ గోల తర్వాత చూస్తుందరు గాని ముందు రాయుడు గారు వస్తున్నారు, పదండి. నమస్కారం దొరవారు. ఏందయ్యా పంతుల్లో, కళాసుల్లో పాఠాలు చెప్పుకోకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? ఈ రోజు ఇన్స్పెక్షన్ కదా, డిఈఓ గారి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ లోపు తమరు వచ్చారు. మా గుంటడు బాగా చదువుకుంటున్నాడా? ఎంత మాట.
తమ పుత్రరత్నం జాతి వజ్రం కదండి దొరగారు. వయస్సులో చిన్నవాడైనా ఎంత విజ్ఞానం, ఎంత వినయ విధేయతలు. డియు గారు వచ్చేస్తున్నారు, డియు గారు వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి యువ గారు ఎట్టున్నారో? నమస్కారం రాయుడు గారు. రండి కళాశాలకు వెళ్దాం. సైలెన్స్ సైలెన్స్. డిఓ గారు వచ్చేస్తున్నారు. ఆయన రాగానే మీరంతా లేచి నమస్కారం చేయాలి. లేవండి. రే బాబు, నీకు దండం పెడతాను, నా పరువు నిలబెట్టండిరా. లేవండిరా, లేవండి, లేవండి. రండి సార్, కూర్చోండి. ఆ కుర్రాడు ఎవరండి? మా గుంటడు. అలాగా, ఆ కళే చెప్తుందిలేండి. కూర్చోండి కూర్చోండి. చూడండి బాబు, ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబులు చెప్పాలి. 5 ఎంత బాబు? చెప్పు నాయనా. 1211 మనిషి గుండె ఎక్కడ ఉంటుంది? తలలో. సుభాష్ చంద్రబోస్ ఎవరు? మా పాలేరు. ఇంకా చాలు, ఇన్స్పెక్షన్ అయిపోయింది. వస్తా. అయ్యా, దారి అటువైపు ఉంది. సారీ. అయ్యా అయ్యా, తమరి జీపు అక్కడుంది. సారీ. అయ్యా అయ్యా, డిఓ గారు, డిఓ గారు, తమరు ఎక్కవలసింది చెట్టు కాదు సార్, జీపు. సారీ. అయ్యా, తమరు కూర్చోవలసింది ఇక్కడ కాదు సార్, సీట్లో, సీట్లో. సారీ. ఇప్పుడే చెప్తున్నాను అనుకోండి. వింటాను దొరగారు. మీ అందరికి 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈ లోపల నా కొడుకుని అన్ని విషయాల్లోనూ పండితుడిని చేయకపోయారో ఈ స్కూల్ పడగొట్టించి ఏడ రైస్ మిల్ పెడతానో అందులో మీ అందరి చేత కూలి పని చేస్తాను, గుర్తుంచుకోండి. అమ్మో, చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడన కూర్చుని పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు. మార్కులు వేసే చేతులు మూటలు మోసే చేతులు అయిపోయాయి ఆ పంతులు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. మా పట్ల ఈ మాత్రం జాలి చూపించే వాళ్ళు కూడా కరువు అయిపోయారు నాయన. మీ మాటలతో ఒక్కసారి పికాసో పెయింటింగ్ చూసినంత ఆనందం కలిగింది బాబు. మాకు సానుభూతి చూపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే రియో ఒలింపిక్స్ లో ఇండియాకి 94 బంగారు పథకాలు వచ్చినంత ఊళ్ళో కలిసి మీటింగ్ పెట్టారంట్రా. సేపులు చెడిపోతే జాగ్రత్త. అమ్మో ప్రభు, ఆ శిక్ష మాకొద్దు. 6 నెలల లోపు బుల్లి దొరవారికి మేము చక్కని శిక్షణ ఇస్తాం కదా. చూత్తనగా 6 నెలలే టైము. ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారో మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి.